చిత్తూరు జిల్లా రైతుల కరువు కష్టాలకు హంద్రీనీవా ప్రాజెక్టు ఊరటగా మారిందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శ్రీశైలం నుంచి కుప్పం వరకు నీటిని తీసుకువచ్చి దాదాపు 550 కోట్ల రూపాయలతో నిర్మించిన కాలువల ద్వారా చెరువులకు నింపటంతో వలస వెళ్లిన రైతులు తిరిగి వచ్చి వ్యవసాయం చేసుకుంటున్నారని తెలిపారు. ఒకప్పుడు కరువు జిల్లాగా ఉన్న చిత్తూరు ఇప్పుడు పచ్చటి పొలాలతో కలకలలాడుతుందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం చెప్పిన మాట ప్రకారం నీటిని తీసుకువచ్చి ఏడాది పొడవునా కాలువల్లో నీరు ప్రవహించేలా చేయటం చరిత్రాత్మకమని రైతులు పేర్కొన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు వైకే టీవీ. నేను మీ శివకుమార్. చూసుకున్నట్లయితే ఇప్పుడు మనము చిత్తూరు జిల్లాకు సంబంధించి హంద్రీనీవా కాలువలో ఉన్నాము. దీని యొక్క ప్రత్యేకత ఏంటి అంటే శ్రీశైలం నుంచి కుప్పం వరకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో నీరైతే ఇక్కడ హంద్రీనీవా కాలువలో పారింది. ఎంతో మంది రైతులకు సంబంధించి, ఎందుకంటే చూసుకున్నట్లయితే కరువు జిల్లాగా చూసుకున్నటువంటి అనంతపురం కావచ్చు, కర్నూలు కావచ్చు, చిత్తూరు కావచ్చు, ఈ రోజు పంట పొలాలు వేసుకొని రైతులు హ్యాపీగా ఉండడానికి కారణం ఏంటంటే హంద్రీనీవా కాలువ అని మనం చెప్పుకోవచ్చు. సో దానిలో భాగంగానే ఇప్పుడు మనము చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి గంగవరం మండలం పశుపతి వద్ద ఉన్నాము ఇక్కడ. మరి దీనికి సంబంధించి మనతో వైకే టీవీతో మాట్లాడడానికి కూడా ఇక్కడ రైతులు వచ్చారు. మరి హంద్రీనీవా కాలువకు సంబంధించి దాదాపుగా 550 కోట్లు ఖర్చు పెట్టి ఈ నీరు తెప్పించడం వల్ల రైతులకు ఎంత ఉపయోగం ఉంది, అసలు నిజంగానే ఈ కాలువ యొక్క ఉపయోగం ఉందా లేదా అనేక అంశాలపైన కూడా మనము రైతులతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. రండి అన్న, చెప్పండి అన్న, అసలు 550 కోట్లు ఖర్చు పెట్టి హంద్రీనీవా కాలువ నీరైతే పారింది, కృష్ణా జిల్లాలో అయితే ఇక్కడ రావడం జరిగింది. ఈ నీళ్లు ఇక్కడ వచ్చిన తర్వాత రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎటువంటి లబ్ధి పొందారు ఇక్కడ మీరంతా? మాకు ఈ కాలంలో నీళ్లు రావడం వల్ల మా ఊరు పక్కన చెరువులన్నీ కూడా నింపుకొని మాకు బోర్లలో బాగా నీళ్లు పికప్ అయినాయి. మాకు వ్యవసాయానికి సరిపడే నీళ్ళన్నీ మాకు సక్రమంగా అందుతున్నాయి. అంటే ఒక్క మాటలో చెప్పాలనుకుంటే మీరు ఈ కాలువ గురించి మీరేం చెప్తారు? ఈ కాలువ గురించి చెప్పాలంటే రైతులందరికీ కూడా ఒక పెద్ద వరం లాంటిది కాలువ, దేవుడిచ్చిన వరం లాంటిది. ఓకే, ఈ కాలంలో నీరు వచ్చేనన్ని రోజులు మాకు కరువు అనేది ఉండదండి. ఇప్పుడైతే ఇక్కడ వ్యవసాయానికి సంబంధించి వ్యవసాయం లేకపోతే వలసలు వెళ్ళిపోయేవారు కూడా తెలిసింది. అసలు ఇప్పుడు ఎలాగుంది, అప్పుడు ఎలాగుంది? మాకు తెలిసినంత వరకు మా నాన్న వాళ్ళంతా కూడా వ్యవసాయం చేసే వాళ్ళే. మేము ఒక 15 ఏళ్ళ ముందు కూడా మా నాన్న మా అమ్మ వాళ్ళంతా కూడా బెంగళూరుకి వెళ్ళి వలస వెళ్ళిపోయేసి అక్కడ ఏదో పని చేసుకుంటాను వాళ్ళు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు సహకారంతో శాంతిపురం వరకు చంద్రబాబు నాయుడు పూర్తి చేసిన కాలువ పని జగన్మోహన్ రెడ్డి వచ్చి ట్యాంకులతో నీళ్లు తిప్పి నేనేదో జాగ్రత్తకి అంకితం చేస్తానని చెప్పేసి డ్రామా చేసినాడు. అదంతా ఇంకొని మాకు కూడా నీళ్లు వచ్చేసినాయి కదా అని చెప్పేసి మేము, మా అమ్మ నాన్న మేమంతా కూడా బెంగళూరు నుంచి వచ్చేసి ఏదో సేద్యం చేసుకోవచ్చు అని చెప్పేసి ఊరికి వచ్చినాం. వచ్చి చూస్తే 15 దినాలకంతా మళ్ళీ మొత్తం ఎండిపోయింది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చినారని చెప్పి తెలిసిన తర్వాత ఏదో పని చేసుకుంటా అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నీళ్లు కంటిన్యూగా సంవత్సరం రోజుల పాటు నీళ్లు వచ్చినాయి. ఇప్పుడు ప్రశాంతంగా సంవత్సరానికి 3 పంటలు చేసుకుంటున్నాం. మాకు కూడా 2 ఎకరాల పొలం ఉంది. బ్రదర్, చూసుకున్నట్లయితే మీరు ఒక యువ రైతుగా అయితే ఉన్నారని తెలిసింది. మొత్తం ఎన్ని ఎకరాల్లో మీరు వ్యవసాయం చేస్తారు మీ ఫ్యామిలీ మొత్తము? అంటే చూసుకున్నట్లయితే ఇక్కడ కరువు జిల్లాలుగా మనం చూసుకునే వాళ్ళం ఒకప్పట్లో, నీళ్ళు లేకపోతే మొత్తం ఎండిపోయేదని. ఇప్పుడు ఈ కాలంలో నీరు రావడం వల్ల మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కూటమి ప్రభుత్వం అయినటువంటి మోదీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత శ్రీశైలం నుండి కుప్పం వరకు నీరు రావడానికి ముఖ్య కారణం వచ్చేసి మన నాయకులే. ఇలా చేయడం అనేది ప్రతి రైతుకి, మాకు కానీ ప్రతి రైతుకి చాలా ఆనందంగా ఉంది. అదే విధంగా చూసుకున్నట్లయితే ముందు వైఎస్ఆర్సీపీలో వచ్చేసి నాయకులు వచ్చేసి కుప్పంలో గేట్లు పెట్టి నీళ్లు పెట్టి ట్యాంకులు తొదులుకొని వచ్చేసి నీళ్లు పెట్టి ఒక అర్ధ గంటకంతా రిటర్న్ వచ్చేసి గేట్లు తీసుకుని వెళ్ళిపోయినారు. ఆ విధంగా చేయకుండా నీరు అనేది ఒక సంవత్సరం రోజులు కంటిన్యూగా నీరు రావడం అనేది అది ఆషామాషి కాదు. అది మన నాయకులు ఇంకానే సాధ్యమైంది మేము తెలియజేసుకుంటున్నాము. చూస్తే ఒకప్పట్లో ఎక్కడ చూసినా కూడా ఈ టయాన్ని చూసుకున్నట్లయితే వర్షాల కోసం ఎదురు చూసే రైతులు ఈ రోజు హ్యాపీగా పంట పొలాలంతా పండించుకుంటా ఉన్నారు. సో దీనికి కారణం ఏంటి? అసలు చెరువులు చూస్తే ఎండిపోయేవి, ఇప్పటికే చెరువులు మొత్తం నీళ్లు ఉన్నాయి. సో ఇది ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు? అందరికీ నమస్కారం. ఈరోజు మనం చిత్తూరు జిల్లా గంగవరం మండలం పసుపుత్తూరు పంచాయతీ, గుండుగల్ పంచాయతీ మధ్యలో ఉన్నాం. ఇప్పుడు వర్షాధారం పైన, వర్షాలపైన రైతులు ఆధారపడుతూ రైతులు ఎంతో వ్యయ ప్రయాసలు కోర్చుకొని పంటలు చేస్తే ఎన్నోసార్లు నష్టపోయి, ఎండిపోయి, కన్నీరు మిగిలిన సందర్భాలు మేము ఈ 42 సంవత్సరాల్లో మా నాన్నగారికి, మా తాతగారికి రైతులుగా మేము ఎన్నోసార్లు చూసాం. అయితే గత సంవత్సరం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శ్రీశైలం ప్రాజెక్టు మల్యాల నుండి కుప్పం వరకు
ఉన్న ప్రతి చెరువుకి నీళ్లు వదలల్లా అనే ఒక సంకల్పంతో ఈ కూటమి ప్రభుత్వం దృఢ సంకల్పంతో పనిచేసింది కాబట్టి అక్కడి నుండి ఇక్కడి వరకు ఉన్న ప్రతి చెరువుకి నీళ్లు వదలడం వల్ల ఎన్నో ఉపయోగాలు. మనకి వేసవి కాలం వచ్చిందంటే దాదాపు మనుషులకి తాగడానికి నీళ్లు ఉండేటివి కాదు. గొర్రెలు మేపుకునే వాళ్ళకి, ఆవులు మేపుకునే వాళ్ళకి, గేదెలు మేపుకునే వాళ్ళకి ఏ గుంతలో చూసినా కూడా తాగడానికి వాటికి మూగ జీవాలైనటువంటి జీవాలకి నీళ్లు దొరికేటివి కాదు. ఈ రోజు ఎక్కడికి వెళ్ళినా, ఏ చెరువుకు వెళ్ళినా సుభిక్షంగా పశువులకి, జంతువులకి నీళ్లు దొరుకుతున్నాయి. దీనివల్ల పాడి పరిశ్రమ అత్యంత అభివృద్ధి చెందుతా ఉంది ఇక్కడ. చూస్తారు కదా ఇప్పుడు దాకా, అంటే అందిన కాలకు సంబంధించి పూర్తి స్థాయిలో రైతులు ఉన్నటువంటి ఆనందాన్ని అయితే వైకే టీవీ ద్వారా వ్యక్తం చేశారు. పూర్తిగా వలసలు వెళ్ళిపోయే వారు కూడా తిరిగి వచ్చేసి ఇప్పుడు వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నట్లయితే వారి మాటలు అయితే చెప్పడం జరిగింది. ఏదేమైనా కానీ పూర్తి స్థాయిలో శ్రీశైలం నుంచి కుప్పం వరకు వచ్చినటువంటి అందినివ కృష్ణా జలాలకు సంబంధించి ఇప్పటికీ అన్ని చెరువులు నింపుకునేసి రైతులందరూ కూడా పూర్తి స్థాయిలో వ్యవసాయం పైన ఆధారపడి హ్యాపీగా బతుకుతుండని చెప్పడం జరిగింది. వైకే టీవీ ద్వారా కూటమి ప్రభుత్వానికి కూడా వాళ్ళు శుభాకాంక్షలు అయితే తెలిపారు. ఏదేమైనా మరి ఈ సక్సెస్ అయినటువంటి ఈ కార్యక్రమానికి సంబంధించి రైతులతో వైకే టీవీ ఈ విధంగా మీ ముందుకు తీసుకొస్తుంది. కెమెరామెన్ సీనుతో శివకుమార్, వైకే టీవీ, చిత్తూరు డిస్ట్రిక్ట్.